శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 6/3/2024 బుధవారం. తిథి దశమి ఉదయం 6:32 వరకు. తదుపరి ఏకాదశి తెల్లవారి 4:13 నుండి. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 2:51 వరకు. వర్జ్యం రాత్రి 10:15 నుండి 11:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:40 వరకు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృషభ రాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మిథున రాశి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కర్కాటక రాశి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలు, జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. సింహరాశి. కొత్త ప్రయోగాలు ఫలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండును. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కన్యారాశి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం, వృత్తి వ్యాపారాలలో అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. తులారాశి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతాయి. భూ గృహయోగాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మకర రాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కుంభరాశి. అకారణంగా మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీనరాశి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఉన్నత అధికారులు పరిచయాలు ఏర్పడతాయి. సాయం అందిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం